శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పమ్మ స్వామిమాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 31వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇక 31వ రోజు తెల్లవారుజామున అండిపెట్టి కోటల నుంచి బయలుదేరిన స్వాములు 23 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి లక్సమాన్ పట్టి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతులను ముగించుకుని విభూతి ధారణ చేశారు. 31వ రోజు మధ్యాహ్నం మైలర్దేవపల్లి మాజీ కార్పొరేటర్ పోలేకంటి ప్రేమదాసు గౌడ్, సుజాత, శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు జయశ్రీ సుదీక్ష, అదేవిధంగా కృతిక, ప్రవళిక, శ్రేయాన్స్, శ్రీధర్ గౌడ్, శ్వేత, సమీక్ష, అదేవిధంగా శ్రీహాన్, శ్రణ్య, అదేవిధంగా రవికాంత్, దీపిక, మోక్షిత స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన స్వాములు 10 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసి తడికంబల్ చేరుకున్నారు. ఇక రాత్రికి అక్కడ బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలో ప్రారంభం చేయనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర కొనసాగుతుంది. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. దివంగత వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 31వ రోజు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మౌండింగ్ గోత్రం నాటదర్ వాస్తవ్యులు పోలకంటి ప్రేమదాస్ గౌడ్ గారు, సుజాత గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, జయశ్రీ గారు, సుమీక్ష గారు, కృతిక గారు, ప్రవళిక, శ్రేయాన్స్, శ్రీధర్ గౌడ్, శ్వేత, సమీక్ష, శరణ్య, రవంత గౌడ్, దీపిక, మోక్షిత వీరు మన కుటుంబ సభ్యులు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ వారికి ఉండాలని, వారి ముందు ఇదే విధంగా అయ్యప్పకు సేవా కార్యక్రమం చేయాలని మాజీ కౌన్సిలర్ అయినటువంటి ప్రేమదాస్ గౌడ్ గారు మరి వారి కుటుంబ సభ్యులు ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలి ఎల్లప్పుడూ అని కోరుకుంటూ ఈ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.